రీసెంట్గా మేము ఏలూరు వెళ్ళినప్పుడు నా ఛానల్లో వీడియోస్ గురించి మా పెద్ద తోడుకోడలతో ఏదో డిస్కషన్లో మాట్లాడుతున్నప్పుడు అన్ని కూరలు బాగా చేసేసావు కానీ ఆరోగ్యకరమైన తెలగపిండి కూరని చేయలేదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రాసెస్ చెప్పారనమాట. దీనికోసం కొంచెం వెల్లుల్లి ఎక్కువే ఒలుచుకొని పెట్టుకోవాలి. ఈ కూరకి నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ గ్లాస్తో తెలగపిండిని తీసుకుంటున్నానండి. ఒక గ్లాస్ తెలగపిండికి 1.5 గ్లాస్ వాటర్ని బాగా మరిగించేసుకుని ఈ తెలగపిండిలో పోసిస్తే ఆ వేడికి ఇది చక్కగా ఉబ్బి డబుల్ అవుతుందన్నమాట తెలగపిండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తుంటారు కదా, ఈ ప్రాసెస్లో అయితే కూర చక్కగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసేసి ఈ పోపు అంతా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము ఒలిచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలు, ఎంత వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది అనమాట. చాలా వేడి చేస్తుంది కూర కానీ హెల్త్కి చాలా మంచిది. వెల్లుల్లి రెబ్బలన్నీ ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసి దీనిలో కొంచెం టేస్ట్కి సరిపడా, ఈ ఉల్లిపాయలు మగ్గటానికి సరిపడా, టేస్ట్కి కాదు, ఉల్లిపాయలు మగ్గటానికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసేసి లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ మూత పెట్టుకుంటూ మళ్ళీ కలుపుతూ అలా మగ్గించేసుకోవాలన్నమాట. ఇది ఉమెన్ హెల్త్కి చాలా మంచిదండి. యూట్రస్కి, దానికి తల వెంట్రుకల నుంచి కాలి గోరు వరకు కూడా చాలా మంచిదని చెప్పేసి మా అత్తగారు వాళ్ళు చెప్తూ ఉండేవారు. బాలింతలు అప్పుడైతే పాలు పడాలని చెప్పేసి బాగా పెట్టేవాళ్ళు. బాలింతలకనే కాదండి, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కదా, చాలా మంచిది. జీరో కొలెస్ట్రాల్ అని చెప్పి కూడా డాక్టర్స్ అంతా చెప్తూ ఉంటారు కదా. ఈ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు బాగా మెత్తపడిపోయిన తర్వాత దీనిలో కొంచెం కారం కూడా వేసేసి మనం ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా తెలగపిండిని, అదంతా దీనిలో వేసేసుకోవాలన్నమాట. చూసారా, కొంచెం వాటర్ పీల్చేసుకొని కొంచెం గట్టిపడింది. ఇప్పుడు దీనిలో వేసేసి మొత్తం అంతా కలిపేసి ఈ ఉప్పు, కారం ఇవన్నీ కూడా తెలగపిండిలో వెల్లుల్లిపాయల్లో వేసినవన్నీ కూడా వెల్లుల్లిపాయ ఫ్లేవరు, ఉల్లిపాయ ఫ్లేవర్ అంతా కూడా తెలగపిండిలో పట్టేలాగా వేసేసుకొని కొంచెం మళ్ళీ ముందు మనం ఉల్లిపాయలు మగ్గటానికి వేసాం కాబట్టి మళ్ళీ కొంచెం ఈ మొత్తానికి సరిపడా సాల్ట్ వేసేసి మొత్తం అంతా కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి తర్వాత మూత తీసి కలుపుతూ ఉండాలన్నమాట. అప్పుడు చక్కగా పొడి ఆడిపోతుంది. వెల్లుల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే బీరకాయ కూర, పొట్లకాయ కూర, సొరకాయ కూర ఇలాంటివి చేస్తాం కదా, ఆ కూర అంతా అయిపోయిన తర్వాత పైన ఈ పొడి కొంచెం జల్లేసేసి మూత పెట్టేస్తే చాలా చాలా మంచిదండి ఈ తెలగపిండి. ఈ తెలగపిండి ఎలా వస్తుందంటే మనకి గానుగల్లో వేరుశనగల నుంచి నూనె తీస్తారు, అలాగే నువ్వుల నుంచి నూనె తీస్తారు కదా, తీసినప్పుడు ఆ పిండి లాంటిది గట్టిగా చెక్క లాంటిది ఉంటుంది కదా, దాన్ని ఇలాగ పౌడర్ లాగా చేసి మనకి సూపర్ మార్కెట్స్లో అక్కడ తెలగపిండి అని అడిగితే ఇస్తారు. ఏ వంటకాలైనా సరే మనకి రకరకాలుగా చేస్తుంటారు కదా, ఈ మా తోడుకోడలు ఈ రకంగా చేస్తారనమాట. ఆవిడ ఈ ప్రాసెస్ ఇలా చేస్తే బాగుంటుంది, నువ్వు ఇలా చెయ్యి నీ వీడియోస్లో అని చెప్పారనమాట. అందుకని చెప్పేసి ఆవిడ దగ్గర నేర్చుకుని తిని చూసి బాగుంది అంటేనే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇలాంటి సింపుల్, ఈజీ, టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. మన ఛానల్లో రకరకాల కంటెంట్స్ ఉన్న వీడియోస్ ఉన్నాయండి. ఒక్కసారి విజిట్ చేసి మన వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.